ఏం డ్రీమ్ ఉంటుంది? మీ డ్రీమ్ మీకు డెవలప్ అది చెప్తలేదు, అందుకే నాకు క్లారిటీ వస్తలేదు. అందుకే డ్రీమ్స్ ఉండవు నాకు చిన్నప్పటి నుంచి. గవర్నమెంట్ స్కూల్ మాట్లాడతారు పెద్దానికి ఏమవుతావు రాని, గుర్తుంది అందరికీ? నిజంగా మీకు గుండె మేము చేసుకుని చెప్పండి, ఎంతమంది మీ స్కూల్లో చెప్పిన ఆన్సర్ ఈ రోజు నెరవేరింది? గవర్నమెంట్ స్కూల్ ఏమని చెప్తారు అందరూ? నేను టీచర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను ఏమంటా అడ్వకేట్ అవుతా, లాయర్ అవుతా, లేకపోతే నేను పోలీస్ అవుతా, ఉంటా ఉండదా? కొంతమంది చెప్తారు దొంగ అయితే కూడా చెప్తారు కొంతమంది. అంటే వాళ్ళ ఇంట్లో అవసరం వచ్చింది, తప్పు వాళ్ళ కాదు, వాళ్ళ ఇంట్లో అట్లుంటే వాళ్ళు ఏం చేయలేరట, ఖచ్చితంగా చెప్తారు. నేనేమంటుండే గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పుడు చెప్పిన మాట ఇవాళ నెరవేరింది అంటున్నా, నెరవేరలేదు. కానీ ఈ హాల్ ఏదైతే ఉందో ఇది స్వర్ణకాంత సంఘం అధ్యక్షుడు, దీనికి సంబంధించిన హాల్ ఇది. ఇక్కడ మీరు ఖచ్చితంగా అన్ని దేవుళ్ళు బ్రహ్మంగా ఉన్నాడు, కాలజ్ఞానం తెలుసు కదా. ఆ దేవుని ముందర మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ నెరవేరుతాయి. కానీ కోరుకుంటే నెరవేరుతాయి. ఇది కాలజ్ఞానం ముందే చెప్పేసి క్లియర్గా, మనుషులు చాలా రోగాలు వస్తాయి, అవి చాలా చెప్పి క్లియర్గా. నేను కూడా ఏం చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఈరోజు బిజినెస్ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. ఏ బిజినెస్ వచ్చినాయి అంటే మనుషులు ఓనర్ లేకపోయినా కూడా బిజినెస్ నడుస్తున్నాయి తెలుసా? ఓనర్స్ లేకపోయినా కూడా బిజినెస్ నడుస్తున్నాయి తెలుసా? ఐడియా ఉందా ఎవరికైనా? జెప్టో ఐడియా ఉందా? జొమాటో ఐడియా ఉందా? ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఈ ఓనర్స్ ఎక్కడ ఉంటారు, కానీ డబ్బులు వస్తున్నారు క్లియర్గా. వస్తుందా లేదా? ఇప్పుడు ఓనర్స్ ఉండాల్సిన అవసరమా ఉండాల్సిన అవసరం లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న ఎవరైతే మీరు అందరు చేస్తున్న పని ఏదైతే ఉందో మీరు చేస్తేనే వస్తాయా, మీరు లేకపోయినా డబ్బులు వస్తాయా? చేస్తేనే వస్తుంది. అందరూ ఆన్సర్ నాకు ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు చేస్తున్న పని చేస్తేనే వస్తుందా, చేయకపోయినా వస్తుందా? ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ అయితే, పోలీస్ జాబ్ అయితే, డాక్టర్ అయితే, అడ్వకేట్ అయితే, కూలి పని అయితే, నేను అవసరం అయితే, చారీ అయితే, నేను బంగారు షాప్ అయితే చేస్తూనే వస్తాను. ఎందుకంటే గుర్తుపెట్టుకుని ఏమంటారంటే తెలంగాణ భాషలో రెక్కాడుతనే డొక్కాడుతుంది. యాక్సెప్ట్ చేసిన అందరిది. దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. యాక్టివ్ ఇన్కమ్ మీకు మీ జీతం 20,000 రావచ్చు, 30,000 రావచ్చు, 50,000 రావచ్చు, ₹1,00,000 రావచ్చు. కింద మీద వేసి 5 లక్షలు సంపాదించు. ఒకవేళ జనాభా కింద మీద వేసి 10 లక్షలు సంపాదించు. నవ్వుతున్నాడు మీరు కరెక్ట్ అయ్యారంటే మీరు ఏదో పని చేస్తున్నారు ఆల్రెడీ. ఏదో డౌట్ వస్తుంది మీ మీద అంటే చెక్ చేయండి. అంటే లీగల్ సంపాదిస్తారు, ఇల్లీగల్ సంపాదిస్తారు. కానీ ఎట్లా సంపాదించినా కూడా పని మనిషి లేకపోతే డబ్బులు వస్తాయా? రావు. ఇప్పుడు నేను చెప్పే ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ ఏమైతుందంటే దీంట్లో ఏమైతుందంటే కరెక్ట్ 1 year మీ మనసు పెట్టి, ఏమంటున్నాం, కళ్ళు పెట్టి కాదు మనసు పెట్టి 1 year నేర్పించడానికి టైం పెట్టగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, కరెక్ట్ 6 months 5 months to 6 months లో 1 lakh ఇంకా పక్కా వస్తుంది. నేను ఆల్రెడీ నెరవేర్చుకున్నానుకే నాకు ఈ అవకాశం 2018లో అయితే పట్టించుకోలేని ఏ తొక్కలో గివెన్ నడుస్తాను, సబ్లొకేషన్ నడుస్తాను కూడా అయిపోయింది. నీకు బంగారం కడ తోపా అంటే నా యాక్చువల్ అంతా 6 లెవెల్ అప్పుడు నాకు 3 బంగారం షాప్స్, డబ్బులు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి. కానీ పని చేసి వస్తున్నాయా, ఉత్తనే వస్తున్నాయా? అది పెట్టుబడి పెట్టినా షాప్ లో కూర్చున్నా కూడా వస్తున్నాయి. పెట్టుబడి పెట్టి దేవుని దగ్గర కూర్చుని దేవుని కొబ్బరికాయ కొట్టుకుంటా మంత్రాలు చేసుకుంటా కూర్చోలేదు, నిమ్మకాయలు ఎత్తుకుంటా. అది ఏం చేస్తే షాప్ లో పోయినా, అది కూడా ఆ షాప్ లో పోయినా కాబట్టి గిరాకీ వచ్చిన తర్వాత దాని పర్సంటేజ్ నాకు మిగిలింది క్లియర్ గా. నేను ఎప్పుడైతే కరోనా టైంలో బంగారం షాప్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో నాకు ఇన్కమ్ ఏమైంది అప్పుడు? నాకేనా మీకున్నా? అంత గట్టి చెప్తూ నాకేనట్టు మీకు కూడా జీరో అయింది కదా. ఒకవేళ ఆలోచించండి, దేవుడు చెక్ చేస్తాడు 10 మంది వాడిని. ఏం చెక్ చేస్తాడు? డిస్టర్బెన్స్ చేస్తాడు. డిస్టర్బెన్స్ కావద్దు, మనం ఏం కావాలా? డిస్టర్బెన్స్ కావద్దు. మా మాట దిక్కే ఫోకస్ చేయాలా. దేవుడు మంచి చెప్తాడు, మనకు డిస్టర్బెన్స్ కూడా చేస్తాడు. డిస్టర్బెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకో, నువ్వు డిస్టర్బెన్స్ మధ్యలో వెళ్ళిపోతావు. నువ్వేం ఫోకస్ చేయాలా? మన దిక్కి సక్సెస్ దిక్కే ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పిన ఇందాక యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ క్లారిటీ ఇస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు చేసే పని ఒకవేళ అర్ధాంతరంగా ఆగిపోతే ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? నేను 3 క్వశ్చన్లు వేస్తాను, 3 క్వశ్చన్లు వేసి ఎక్కువయ్యాను. ఇలా మీరు వెజిటేబుల్ చేస్తారా, చెయ్యరా, స్పీడ్ చేస్తారా, స్లో చేస్తారా, మీ 3 చోపుటి చేస్తారా, ఎవరైనా లేపితే చేస్తారా, ముళ్ళుగడ్డతో కుచ్చితే చేస్తారా, మీ ఇష్టం. నేను చెప్పాను అది మీ ఇష్టం, ఏదో చేసుకోండి. కానీ ఈ వెజిటేబుల్ చేయాలంటే ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏంది? ఏమంటారు? మీ డ్రీమ్ ఏంది? దీనికన్నా ముందర 3 క్వశ్చన్లు వేస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు అంటే ఇది మనస్ఫూర్తి ఆలోచించుకోండి. ఆపరేటింగ్ వస్తుంది కదా, బ్లూటూత్ ఆఫ్ చేయాలి. ఎవరు బ్లూటూత్ ఆన్ చేస్తున్నారు? మనకి చాలా క్లారిటీ క్వశ్చన్ వేస్తున్నా. 3 క్వశ్చన్లు వేస్తా, దీనికి ఆన్సర్ మీరు ఇవ్వగలిగితే ఫస్ట్ క్వశ్చన్ అంటే మీరు చేస్తున్న పని అర్ధాంతరంగా అయిపోతే ఎంతమందికి ఇన్కమ్ వస్తుంది? మీరు చేస్తున్న పని అర్ధాంతరంగా అయిపోతే ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? మూడోసారి ముత్తి 3 సార్లు అంటే చిన్నప్పుడు మన ఆట ఆడుతాం కదా, గేమ్ ఆటం కదా, గుర్తు చెప్తున్నా.
మనం చేస్తున్న పని అర్ధాంతరంగా అయిపోతే ఇన్కమ్ ఎంత వస్తుంది? ఈ చేస్తున్న పనిలో మనకేమైనా జరగవచ్చు, మన కంపెనీ మన మీద మూడు బాగుండి తీసేయచ్చు. ఒకవేళ అర్థమేనా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా బుక్క పడదు ఎవరికి? ఎవరికి? ఇక్కడ ఎవరు లాస్ అవుతారు? మనుషులు లాస్ అవుతారు. చెప్తున్నా, నేను చేస్తున్న పని ఆగిపోతే నేను ఆగిపోయి నాకు ఇన్కమ్ జీరోనే వస్తుంది. నా జాబ్కి తీసేసినా కూడా నాకు ఇన్కమ్ జీరో వస్తుంది. అబద్ధం నిజం మాట? దేవుని ముందర కూర్చొని అందరూ అబద్ధాలు ఆడాలి, చెప్పొద్దు, నిజాలు చెప్పాలా. నిజం ఇది. ఈ ఆన్సర్ మీ దగ్గర ఎస్ ఉందన్న ఉంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఎంతమంది దగ్గర ఎస్ ఉంది ఇప్పుడు ఆన్సర్? చేస్తున్న పని ఆగిపోతే ఇన్కమ్ వస్తుందా? రాదు. దానికి ఇస్తా, నో అనేస్తా? నో ఖచ్చితంగా రాదు. ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీ అందరికి వచ్చింది. రెండో మాట ఏంటంటే, మీకు ఎంతమందికి ఇక్కడ డ్రీమ్స్ ఉన్నాయి? డ్రీమ్స్ చూద్దాం, చేతులు ఎంతమంది చెప్తారా? అట్లే ఉంచి వచ్చేది. మీరు చేస్తున్న పనిలో మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలంటే పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. పాసిబుల్ కాబట్టి రెండు ఆప్షన్స్ ఉంటాయి. లీగల్ గా అయితేనేమో జీతంతో మాత్రం ఏమవుతుంది? జీతమే వస్తుంది, జీవితం రాదు. అవును కదా? ఒక ఇల్లీగల్ ఇన్కమ్ సంపాదిస్తే డ్రీమ్స్ నెరవేరుతాయి. అవును కదా? ఇప్పుడు చెప్పండి, మీరు చేస్తున్న పనిలో మీ డ్రీమ్స్ నెరవేరాలంటే ఇల్లీగల్ ఇన్కమా లీగల్ ఇన్కమా? లీగల్ ఇన్కమ్ అంటే చేతులు తిప్పండి, ఇల్లీగల్ అంటే చేతులు అట్లా ఉంచండి. ఇక చూసి ఒకళ్ళు ఎత్తురా అని నేను లేపిట్టు, ఎందుకంటే నా బిజినెస్ అంతే క్రిమే చేస్తాను ఖచ్చితంగా. అభివృద్ధి బాగా నా బిజినెస్ అన్ని బిజినెస్ అంతే భూమి మీద. హలో, రోడ్డు పైన ఏ బిజినెస్ చెక్ చేసుకోండి. ఏ బిజినెస్ అయినా నిజాయితీగా పని చేస్తే బిజినెస్ లలో ఒక్క రూపాయి కూడా రాదు, ఉల్టా తగులుతుంది. నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన రోజే ఒక వ్యక్తి దగ్గర 10 రోజులు ఆర్డర్ పట్టుకున్నాం, బంగారం 10 రోజుల గిరాకీ పట్టుకున్నాం. మాకు గోల్డ్ మ్యారేజ్ ఆర్డర్ అనమాట. అది 1,20,000 పట్టుకున్నా. ఎంత? 1,20,000 పట్టుకున్నా. సాయంత్రం 4 o'clock డబ్బులు ఇచ్చేసుకున్నా, మొత్తం డబ్బులు తీసేసుకున్నా క్లియర్గా. ఆ డబ్బులు ఇచ్చారు, ఆన్లైన్లో కొట్టలే, మళ్ళీ డబ్బులు మొత్తం చేతికి ఇచ్చారు. 5 o'clock వెళ్దాం అనుకున్నా, జర షాయ్ తాగి 5 o'clock వెళ్దాం అనుకున్నాం. ఆ 5 o'clock మన కర్మ కానీ జర అదృష్టం బాగుండి, గట్టిగా అదృష్టం గట్టి ఉండి వర్షం పడ్డది బాగా. సిటీ మార్కెట్లో పోవాలంటే కార్లో పోనీకి రాదు, బైక్ మీద వాళ్ళు ఖచ్చితంగా. వర్షం పడితే ఏమైతే మనం పోతూ ఉండేది. గంట సేపు వెయిట్ చేసిన క్లియర్గా. ఆ గంట కాస్త 2 గంటలు అయింది. ఈ 5 కాస్త 7 అయింది. కరెక్ట్ 7 o'clock స్టార్ట్ అయినాం. 8 o'clock 8:30కి ఆ మార్కెట్కి పోయినాం. ఆడికి పోయినాక షాప్ క్లోజ్ చేస్తున్నాడు. మార్కెట్ క్లోజ్ చేస్తున్నాడా. 1,20,000 పట్టుకున్నా. 1,20,000 పట్టుకున్నా. ఆ రేట్ ఎంత అడిగినా క్లియర్గా. షాప్ క్లోజ్ చేసిన పెద్ద రేపు రమ్మని చెప్పిన ఆయన. 1,20,000 చెప్పలేదు, 1,26,500 చెప్పిన ఆయన. ఎంత పెరిగింది తులానికి? పత్రాలకి ఎంత? 15,000 మీద పడ్డా. ఆల్రెడీ ఏ మీద పడ్డది? లాభమా లాసు? అంటే రేపు రమ్మన్నాడు ఆయన. రేపు రమ్మంటే ఎప్పుడు పోయినా, మళ్ళీ రేపు 1 o'clock పోయినాం. 12:30కి ఓపెన్ చేస్తాం మార్కెట్. 1 o'clock మనకు ఐటమ్ ఇస్తాడు. అప్పుడు పోతే ఎంత చెప్పాను రేటు? 1,29,600 వచ్చింది. ఎంత మొత్తం ఎంత లాభం వచ్చింది నాకు? ఒక తులానికి 4,600. నాకు 10 రోజులకి ఎంత? 46,000 రూపాయలు. ఏమైంది ఇప్పుడు నాకు? నాకు ఎంత మిగులుతుంది? తిప్పి కొడితే ఎంత మిగులుతా? అందులో 20,000 కన్నా ఎక్కువ మిగిలిన నాకు. మాట 10,000 20,000 మిగులుతాయి. ఎంత మీద పడ్డది నాకు? 40,000. ఇప్పుడు ఆ సింగారాన్ని చేయాలో తప్పి వినేసుకుంటుంది. కానీ ఆప్షన్ లేదు మాకు. ఏమంటున్నాం, నేను ఎందుకు ఇంత క్లారిటీ మీకు చెప్తున్నా అంటే, బయట ప్రతి ఒక్క బిజినెస్ కూడా బిజినెస్కి అలవాటు జనాభా, కానీ అల్లే డబ్బులు వస్తలేవు. దానివల్ల బిజినెస్ మొత్తం లాస్ అయిపోతారు చాలా మంది. అది చెప్పుకోలేకపోతున్నాం, అది వదులుకోలేకపోతున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మనం చేసే బిజినెస్ లో లాభం ఉందా, లాస్ ఉందా? లాస్ ఉంది. మంచి ఒప్పుకోరు. మీరందరూ ధైర్యవంతులు మీరందరూ. ఎందుకంటే బిజినెస్ చేయడానికి ధైర్యవంతులు కావాలి, పిరుగులు కాదు. అన కదా? ఇప్పుడు రెండో క్లారిటీ మీకు వచ్చిందా? ఇప్పుడు నిజాయితీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ గా ఛాన్స్ ఉందా? మీ జాబ్ అందరూ ఏమనుకుంటే బిజినెస్ తోపు అనుకుంటావాడా? బిజినెస్ తోపు ఏం కాదు. ఆడ లాస్ట్ కి తొడవ ఊడిపోతున్నాడు. అక్కడ తొడవ ఊడిపోతుంది, ఉంటలే. మా కూడా పోతున్నాం, లాస్ అవుతున్నాం. ఏ బిజినెస్ కూడా ప్రెసెంట్ ఈ జనరేషన్ లో డబ్బులు లేవు, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ వెస్టే వినిండి చెప్పడం వల్ల ప్లస్ పాయింట్ అయితే ఖచ్చితంగా. రెండో క్వశ్చన్ ఏమేసి నేను, మన డ్రీమ్స్ నెరవేరాలంటే లీగల్ ఇన్కమా ఇల్లీగల్ ఇన్కమా? లీగల్ పోతున్నా మీద పడతాయి. ఇల్లీగల్ పోయినా అనుకో కింద మీద చేయొచ్చు, కానీ మన ఫ్యూచర్ మాట పోతుంది, వాల్యూ పోతుంది. అందుకని ఇవాళ వెస్టే బిజినెస్కి వచ్చే వాళ్ళు కూడా ఎవరు చెప్పినా నిజాయితీగా బతకాలనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే విషయం అర్థమవుతుంది. మిగతా విషయం అర్థం కాదు. మిగతా వాళ్ళకి వెస్టే బిజినెస్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? కారణం ఏంటంటే, వాళ్ళు ఏం మైండ్ సెట్ అనేది, ఎవరైనా నాకు ఎక్కడ మన సంబంధం లేదు, నేను గెలిస్తే సాలంతే, నేను బాగుపడితే సాలంటే. అవును కదా? అదే వెస్టే బిజినెస్ ఏమనుకుంటారు? నా డౌన్ లేని ఖచ్చితంగా నా ప్రాణం పెట్టి పనిచేస్తా గెలిపిస్తాడు ఆయన. హలో, ఇది వెస్టే అండి. ఇక్కడ నిజాయితీగా ఉండాలనుకున్న వ్యక్తులే వెస్టేలో గెలుస్తారు, వేరే వాళ్ళు గెలవరు. ఇది రెండో కాన్సెప్ట్. ఏం చెప్పినా డ్రీమ్స్ నెరవేరాలంటే లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్. మనకు ఆ ఇల్లీగల్ పని ఉందా, అలవాటు ఉందా? ఇల్లీగల్ అలవాటు ఉంటే మీరు మీటింగ్ అయిపోయినాక మీరు కస్టమర్ ఉండండి, బిజినెస్ చేయకూడదు. మీరు ముందే చెప్తున్నా, అందరికీ పర్మిషన్ ఇస్తున్నా, బిజినెస్ చేయదు మీరు. ఇల్లీగల్ ఉంటే మైండ్స్ వద్దు. మూడో క్వశ్చన్ ఏమిస్తున్నా అంటే,
మీకు ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నావో, మీ కళలు ఉన్నావో, ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం మనం ఎంతో కష్టపడతా ఉన్నాం. లాస్ట్ ఏమొస్తుంది మనకి? ఏజ్ అయిపోతుంది. ఏమవుతుంది? లాస్ట్ ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయినాక ఏమన్నా ఆగిపోతే ఇన్కమ్ వస్తాం, మళ్ళీ ఇన్కమ్ రాదు. అప్పుడు ఏజ్ అయిపోయినాక ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే డబ్బులు పెరగాలి తగ్గాల? మనకు ఏజ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, డబ్బులు పెరగాలి తగ్గాల? బయట మనకి ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. ఏమవుతుంది? ఈ లాజిక్ అర్థం చేసుకుంటే 20లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 30లో స్టార్ట్ చేస్తారు, ఉన్న ఏజ్ లో స్టార్ట్ చేస్తారు. లేకపోతే 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రోజు ఒక ఆయన అవసరమైన చెప్పిండు మీటింగ్ లా సంగారెడ్డి కామారెడ్డి చెప్పిండు, కానీ నేను పట్టించుకోలేప్పుడు. నా దిమాగ్ ఆ రోజు గ్రహచారం బాగాలేదు, బలవంతం తీసుకున్నారు మీటింగ్ కి. అయినా నేను పోయినా కానీ నాకు అర్థం కాదని చెప్తాను. ఆయన గ్రహచారాలు, అదృష్టాలు, గిదృష్టాలు వెస్టేలో మనకి రావు. డ్రీమ్ ఉన్నోడు బిజినెస్ చేస్తాడు, నిజాయితీ ఉన్నోడు బిజినెస్ చేస్తాడు. అంతే. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ మూడో మాట ఏం చెప్పినాం? ఏజ్ అయిపోయినాక ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు రెండు చెక్ చేస్తా. ఏజ్ ఇప్పుడు 2 రకాలు ఉంటుంది మనకు. ఫస్ట్ రకం ఏంటంటే జాబ్ ఉంది, ప్రైవేట్ జాబ్ ఉంది. ప్రైవేట్ జాబ్ లో ఏజ్ అయిపోయినాక ఇన్కమ్ ఒక వ్యక్తికి ₹1,00,000 వస్తుంది అనుకుందాం. ₹1,00,000 వస్తున్నాయి ఓవరాల్గా 60 సంవత్సరాల తర్వాత. అతను ఏం చేయాలి? ఖచ్చితంగా జాబ్ మన ఎలా అవుతుంది ఒకటి. అప్పుడు 60,000 జీతం వస్తుందా? ₹1,00,000 జీతం వస్తుందా? తగ్గుతుందా జీతం? ఆయనకి ఏజ్ అయిపోయినాక తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నువ్వు రైట్ పోతున్నా, రాంగ్ పోతున్నావా? రైటే రాంగా? రైట్ అనుకుంటాగా రాంగ్ పోతున్నాడా? మాకు తెలుసులేడా? ఈ ప్రైవేట్ జాబ్ పరిస్థితి. రెండో గవర్నమెంట్ జాబ్ అనుకుందాం. 2004 తర్వాత గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి పెన్షన్ ఆప్షన్ ఉందా లేదా? ఉందా లేదా? ఉన్నాయి కూడా తీసుకోవడం కోసం కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ అకౌంట్లో పైసలు తీసుకున్నా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. రియల్ ఇవ్వండి. ఇందులో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు తెలుసా నిజాలు? అమ్మో, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆన్సర్ ఇచ్చారు. టీచర్ కూడా అంట. ఇద్దరు దోస్తాలు అయితే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ తప్పని చెప్పాను, పబ్లిక్ తప్పని చెప్పాను. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కి పైసలు కావాలంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మాత్రం పైసలు గుంజుకోవాలి. వాళ్ళు తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు గవర్నమెంట్ నడిపేయాలి. కాబట్టి వీళ్ళు మా దోస్తులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుంటారు అంతే. వాళ్ళిద్దరు దోస్తారు. వాళ్ళిద్దరు మనకి వాళ్ళు డిస్టర్బ్ చేయదు. వాళ్ళిద్దరు ఎక్సలెంట్. వాళ్ళిద్దరు అందుకే ఉంటారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చూడండి, 2 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి కూడా గవర్నమెంట్ జాబ్ లో కూడా తగ్గుతుందా పెరుగుతుందా? సాలరీ తగ్గుతుందా పెరుగుతుందా? రైట్ పోతున్నావా, రాంగ్ పోతున్నావా? ఎప్పుడు తెలుస్తుంది? రిటైర్డ్ అయిన తర్వాత. ఏజ్ అయిపోయింది తెలుస్తుంది. ఇప్పుడు రియలైజ్ అయినా అనుకో, జర్రా ఏజ్ లోపల అన్ని కొనుక్కోవచ్చు. ఏజ్ వచ్చే లోపల అన్ని కొనుక్కో, రైట్ ఏజ్ లో అన్ని కొనుక్కోవచ్చు. లేకపోతే ఏజ్ అయిపోయినాక ఏం చేస్తాం మనం? నథింగ్, ఏం చేయలేము. ఇది గవర్నమెంట్ చెప్పినా, ప్రైవేట్ చెప్పినా. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు తీసుకుందాం, నా కేటగిరీ తీసుకుంటా. నా బంగారు షాప్ ఉంది, మా తాత గోల్డ్ షాపే చేసిండు, చచ్చిపోయింది. లాస్ట్ ఆయన 0కి మా నాయన స్టార్ట్ చేసిండు. మా నాయన చేసిండు, లక్షలు సంపాదించిండు, ఆయన 0 అయిపోయింది. నేను 0కి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఏమన్నా నేను బంగారు షాప్ మళ్ళీ 0కి స్టార్ట్ చేసిన. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. తాత చేసిండు, 0కి స్టార్ట్ చేసిండు. నాయన చేసిండు, 0కి స్టార్ట్ చేసిండు. నేను స్టార్ట్ చేసిన, 0కి స్టార్ట్ చేసిన. నేను పుట్టుకున్న మర్చిపోయి గొంతులో గ్యాస్ అయిపోయి నేను కూడా పోయిన అనుకున్నాం. గొంతులో గ్యాస్ అయిపోయి ఇంట్లో గ్యాస్ అయిపోతే పక్కింటి వాళ్ళు ఇస్తారు. ప్రతి క్లోజ్ ఉంటే హెచ్పీ గ్యాస్, ఇండియన్ గ్యాస్ ఇస్తారు. నేను గొంతుల గ్యాస్ ఎవరు ఇస్తారు? వైఫ్ ఇస్తాడా? హస్బెండ్ ఇస్తాడా? డాక్టర్ ఇస్తాడా? ₹1,00,000 ఇస్తే అంటే మన గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి. మన ప్రాణం ఎంత ఇంపార్టెంట్ చెక్ చేసుకొని చెప్తారు క్లియర్ గా. అందుకే ఏజ్ అయిపోయినా డిసైడ్ చేసుకోకూడదు. అదే నేను వెస్ట్ ఏపీఎస్ లో ఈరోజు చెప్తున్నా కదా, ఈ 3 క్వశ్చన్లు ఇస్తాను మీ అందరికి. ఫస్ట్ క్వశ్చన్ ఏమేసిన? ఏం క్వశ్చన్ ఇచ్చిన? మనం చేస్తున్న పని ఆన్ ది స్పాట్ ఆగిపోతే మన పరిస్థితి ఏంది? ఇన్కమ్ 0నా కాదు, వస్తుందా? అంటే ఎస్ఆర్ నో ఆప్షన్ మన దగ్గర. మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే లీగల్ ఇన్కమ్ పాసిబులా, ఇల్లీగల్ పాసిబులా? ఇల్లీగల్ పాసిబుల్, లీగల్ పాసిబుల్ కాదు. ఇది కూడా ఖచ్చితంగా నిజమేమి. ఎందుకంటే జీతం ముందు అయిపోతుంది, నెల ముందు అయిపోతుందా? జీతమా నెలనా? జీతమా నెలనా? జీతం ముందు అయిపోతుంది. ఎందుకంటే ఆ జీతం రాకముందుకే వైఫ్ ఇంట్లో లెక్క రాసి పెడతారు. మొత్తం పెద్ద లెక్క రాస్తుంది, చాట భారతం రాసి పెడతారు. తప్పు లేదు. ఆ ఉంది కాబట్టి ఇంటి దగ్గర పైసలు పోతున్నాయి. లేకపోతే సాయంత్రం గుడిపోతాయి. చాలా మంది అవుతున్నాడు, కరెక్ట్ అవుతారు. సాయంత్రం కూడా దేవుని దగ్గర పోతారు. మొక్కుతో కొబ్బరికాయ కూడా మొక్కుతున్నట్టు. అది కూడా ఏదో ముంచుకుంటుంది కొంచెం కొంచెం. చాలా మంది ఉన్నది. జీతం అనేది చాలా మందికి వెళ్ళిపోతుంది. అందుకని సెకండ్ స్టెప్ కూడా నోనే ఉంది. 3వ క్వశ్చన్ ఏం చేసినాం? మనం ఏజ్ అయిపోయినాక ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందంటే అది కూడా మనకి ఏమవుతుంది? ఇన్కమ్ తగ్గిపోతుంది, 0కి వెళ్ళిపోతున్నాం. ఇది కనుక మీ దగ్గర ఆన్సర్లు 3 ఆన్సర్లు నో ఉంటే వెస్ట్ బిజినెస్ రైట్ ప్లాట్ఫామ్, విన్నింగ్ టీమ్ రైట్ ప్లాట్ఫామ్. ఇది కనుక మనం టైం పాస్ చేసుకుంటే మనం వెస్ట్ బిజినెస్ చేసారనుకో, మళ్ళీ ఏమవుతుంది? జీవితం మొత్తం అలా ఏజ్ అయిపోయినాక పలానా వ్యక్తి ఒకరోజు చెప్పి అశోక్ సార్ చెప్పిండు, శ్రీనివాస్ సార్ చెప్పిండు, కమింగ్స్ ఒక ఆయన వచ్చిన మోటివేషన్ చేసిపోయి ఆయన శ్రీనివాస్ ఒడేమల్ సార్ చెప్పి చెప్తారు. మన కోసం నేను తప్పని చెప్పాను. అవకాశం అందరికి ఒకటే, అవకాశం అందరికి ఒకటి. దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు. ఏమిస్తాడు? ఓన్లీ అవకాశం మాత్రమే ఇస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్ళు గెలుస్తారు. ఏ తొక్కలో అనుకున్న వాళ్ళు మీరేమనుకుంటే అదే అవుతారు.
నేను మిమ్మల్ని నెగిటివ్ నేను చెప్పాను, పాజిటివ్ చెప్తాను క్లియర్గా. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. 3 స్టెప్ల నుంచి క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా, నేను చేసి ఆగిపోయిన కరోనా టైంలో షాప్స్ మొత్తం బంగారు షాప్స్ క్లోజ్ అయిపోయినా, ఇంకా మొత్తం మైనస్కి వెళ్ళిపోయినా. ఆ రోజు బతుకున్నా కాబట్టిగా ఏం కాలేదు. బతుకుంటే బస్సాకి నేను బతుకొచ్చి ఒక మాట ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిన ఒక ఆయన, నేను చెప్పిన పేరు చెప్పినాను, అది బతుకుంటే బస్సాకి నేను బతుకొచ్చి చెప్పిన క్లియర్గా. బతుకుంటే సార్ అనుకుని కరోనా బతికినాము, కానీ దేవుడు నా కరోనా టైంలో బతికిచ్చిండు అంటే నా కారణం ఉంది, నా జన్మ కారణం ఉంది. హలో, నా జన్మ కారణం ఉంది కాబట్టి బతుకున్నా. చాలా మంది చనిపోయారు కరోనా టైంలో, డబ్బులు చాలా మంది చనిపోయారు. అయినా ఎందుకంటే వాళ్ళు ధైర్యం లేనోళ్ళు చనిపోయారు, పిరికోళ్ళు చనిపోయారు, బాడీ లోపల రెసిస్టెన్స్ పవర్ లేనోళ్ళు చనిపోయారు. వాళ్ళు మన దగ్గర రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, డ్రీమ్ ఎక్కువ ఉంది, అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బతుకున్నాం. అంటే మన జన్మ కారణం ఉందా లేదా? ఈ రోజు కరోనా తర్వాత బతుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా చెప్తున్నా, హార్ట్లీ వెల్కమ్ చెప్తాను, న్యూ వరల్డ్ అని చెప్తా వాళ్ళకి. రియల్గా చాలా ఎక్సలెంట్ అది. ఎందుకంటే కరోనా టైంలో బాగా నచ్చిందంటే, కరోనా టైంలో నచ్చిన బాగా ఏంటంటే, మనకు తెలుగులో మాట ఉంది, అందరూ బాగుండాలి అందులో. ఈ మాట చెప్పడానికి బాగుంటుందా, నిజంగా చెప్తారా జనాభా? వినడానికి బాగుంటుందా, చెప్తా నిజంగా చెప్తారా? మనసులో అనుకోనిక బాగుంటుందా, బయటకి చెప్తామని మాట? అనుకోనిక బాగుంటుంది, నిజం కాదు. కానీ కరోనా టైంలో మాత్రం అందరూ నిజంగా అనుకోరు. అందరూ ఏమనుకోరు చెప్పనా, నేను బాగాలేకపోయినా పర్లేదు కానీ మా ఇంటి పక్కన మాత్రం ఖరాబ్ కావద్దు, వాళ్ళు ఖచ్చితంగా కరోనా రావద్దు అని ముఖ్యం ఆయన. ఎందుకంటే పక్క ఫస్ట్ మన ఇంటికి వస్తాడు, ఏమక్క చక్కెర దాకా ఉప్పు దాకా ఫస్ట్ వచ్చేవారు బాగానే వస్తారు ఖచ్చితంగా. అప్పుడైతే మనకి కరోనా వస్తే నీకేమవుతుంది, నువ్వు కూడా పోతావు కాబట్టి అది కష్టం అంటే క్లియర్గా. అందుకే దేవుడు మనకు మంచోళ్ళు చేసినప్పుడు మనుషులు మారుస్తారు ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో. ఆ టైం వచ్చింది, మార్చిన టైం మన అందరికీ. నేను కూడా వెస్ట్ ఏప్రిల్ 2018లో చెప్తే మీ అందరికి మీరన్నా కాస్త వచ్చి కూర్చురు కానీ, చాలా మంది కూర్చురు కానీ అంత సింపుల్గా ఏం కూర్చోలేదు. ఇప్పుడు మీకు ఎంతమంది మిమ్మల్ని మీ సార్ వాళ్ళు బాధ పెట్టి మిమ్మల్ని లాస్ట్ మీటింగ్ రారా ఆయన ఒకసారి వచ్చిపోరు, సార్ వాళ్ళు మంచిగా చెప్తారు రారా అని చెప్తే బలవంతం చేసి వచ్చారు, అవును కదా? ఎంతమంది ఇక్కడ బలవంతంగా వచ్చారు, ఇక్కడ మొహమాటం కోసం వచ్చారు, ఈయన పీడవుతాను వచ్చారు కొంతమంది, ఈయన పీడవుతాడు ఆయన ఏమో సతాయిస్తుండకే వచ్చినట్టమన్నా. అట్టాడు చేయలేదు ధైర్యవంతురాలు, గడ్స్ ఉండాలి చేయలేపాలట కూడా. అప్లైన్లో 10 మందికి ఫోన్ చేస్తే ఒక్కరో ఇద్దరు వచ్చి నాకు తెలుసు. ఎందుకంటే మీరందరూ డ్రీమర్స్. అంటే అప్లైన్స్ మీకు వ్యక్తులు ఏమనుకుంటారు, నీ జీవితం బాగుండాలి, నీ లైఫ్ మస్తు బాగుండాలి, నీ జీవితంలో యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళాలని చెప్పి వాళ్ళు మంచి పాజిటివ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ పేరెంట్స్ దగ్గర కానీ ఏముంటుంది, పేరెంట్స్ దగ్గర ఏముంటుంది, నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, ఇవే ఉంటాయి. 4 ఏముండాలి వాళ్ళ దగ్గర. వాళ్ళ ఆరోగ్యం తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఆలోచన పేరెంట్స్ ఇదే ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఇదే కదా హైదరాబాద్ ఇదే ఆలోచిస్తారు, కామాటలో తెలియదుగా ఇదే ఆలోచిస్తారు, దునియాలో ఎక్కడైనా ఇదే ఆలోచిస్తారు. కానీ కొంతమంది ఇంగ్లీష్లో ఆలోచిస్తారు, కొంతమంది హిందీలో ఆలోచిస్తారు, అంతే. నేను తెలుగులో చెప్తాను అంతే, అవును కదా? ఒకసారి ఆలోచించుకోండి. బాగుండాలి అనుకుంటాం కరెక్టే, కానీ బాగుండాలంటే బాగుండాలనుకోవడం బాగుంటుందా, లేదా అవకాశం ఇస్తే బాగుంటుందా? ఈ రోజు మీ అప్లైన్స్ తీసుకొచ్చిన వ్యక్తులందరూ మీకు అవకాశం ఇచ్చారు, దగ్గరుండి గెలిపిస్తా అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, తప్పించుకొని తిరుగుతా ఉన్నాం. మనం ఫోన్ కొన్నిసార్లు లిఫ్ట్ చేయం కొంతమంది, మనం ఏ తప్పులో ఏమో సార్ ఊరికి ఫోన్ చేస్తే ఏం అనుకుంటాం. కానీ లైఫ్ ఎవరిది లైఫ్ నాదా వాళ్ళదా? కరోనా టైంలో బతుకున్నామంటే అదృష్టం మనందరం, నిజంగా పూర్వజన్మ సుకృతం మనందరం. ఇలా వెస్ట్ ఏప్రిల్స్లో ఇలా హాల్లో కూర్చొని ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నారు కదా, మీ చైర్ కాదు అది. మీ చైర్లో కూర్చొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత 5 నెలలు 6 నెలలు మీకోసం మీరు పనిచేస్తే స్టేజ్ పైన మీరు మాట్లాడతారు, వెనకాల మీకు క్లాప్స్ కొడతాం మీకు ఖచ్చితంగా. అంత పవర్ఫుల్ సీట్ అది. మీరు కూర్చొని చైర్ అంత సింపుల్ కాదు. కింద కూర్చొని వ్యక్తులు గట్టి క్లాప్స్ ఇవ్వండి అందరికీ, కింద కూర్చొని అందరికీ. ఇంత డెడికేషన్ వాళ్ళకి. టికెట్ తీసుకుని కూడా కింద కూర్చొని అంటే మనకు క్వశ్చన్ వెళ్ళాలి, ఎదురు 30 రూపాయలు తీసుకుని కింద కూర్చొని పెట్టిన వాళ్ళు తక్కువ అనలేయాలి. ఎందుకంటే డ్రీమర్స్ వీళ్ళంతా, డబుల్ డ్రీమర్స్ వీళ్ళంతా. అంటే కింద కూర్చోకూరు మీరు అందరూ వచ్చి అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను చెప్పే మాట అర్థమైతే క్లియర్గా 3 స్టెప్పులు క్లారిటీ ఇస్తున్నాను, వేరే ఎక్కువ క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినాం, మనం చేసే పని అయిపోతే ఇన్కమ్ 0 అవుతుంది. నాకు 2018లో బిజినెస్ చెప్పి పట్టించుకోలేదు, కానీ 2020 సంవత్సరంలో మిసెస్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల, కరోనా టైంలో షాప్స్ క్లోజ్ కావడం వల్ల అప్పుడు నేను వెస్ట్ ఏప్రిల్స్కి పార్ట్ టైమ్గా చూజ్ చేసుకున్నాను. ఏంది పార్ట్ టైమ్గా చూజ్ చేసుకున్నాం. దానికంటే ముందు నేను మిసెస్ ప్రెగ్నెంట్ పైన కరోనా టైంలో డాక్టర్స్ లేనప్పుడు ఇదే వెస్ట్ ఏప్రిల్స్ ధైర్యంగా వాడగలిగిన. ఎవరైనా వాడతారా? ప్రెగ్నెంట్ పైన ధైర్యంతో సప్లిమెంట్ వాడగలుగుతారా? నేను అమ్మనికి రెడీ ఉంటా సార్, కానీ వాడనంటారు ఖచ్చితంగా. ఇంకో 2వ విషయం చెప్పాలి, మా బాబు ప్రెగ్నెంట్ పైన వాడినప్పుడు మా బాబు పుట్టిండు ఆయన 2020 సంవత్సరం నవంబర్ 30 తారీఖు రోజు పుట్టిండు ఆయన. ఆ పుట్టినరోజు అంటే పుట్టినరోజు కాదు, బర్త్డే కాదు చెప్పేది. ఏదైతే పుట్టిన రోజు ఉందో అతనికి 1 అవర్ తర్వాత ఖచ్చితంగా ఏం చెప్తారు డాక్టర్స్, ఫీడింగ్ ఏమని చెప్తారు, ఫీడింగ్ పాలు ఏమని చెప్తారు, పాలు. కానీ మదర్ పాలు వస్తాయి అప్పుడు రావు, మినిమం 3 to 4 days టైం పడతారు క్లియర్గా. డాక్టర్ ఏం చెప్పారంటే, ఈ బాబుకి బయట మిల్క్ దొరుకుతాయి, బయట హాస్పిటల్ బయట పాలు దొరుకుతాయి, తీసుకొచ్చి పాలు తాపండి స్పూన్తో అని చెప్పినాను. నర్సుకి చెప్పినమాట. నేను వెళ్ళి ఏం చేసిన అంటే నర్సుకి చెప్పినామా, నా కొడుకే చూడడం ప్రూఫ్ చూపించినాం, నర్స్ అని చూపించి. ఎందుకంటే భయపడతాయి మళ్ళా, ఇప్పుడు ఎత్తుకుపోతారు అనుకుంటాం. ఈ సినిమాలు చూసిన సినిమా ఏదో డిఎన్ఏ సినిమా అంటది, ఎత్తుకుపోతాడు అందరినీ. అందుకే చెప్తాను క్లియర్గా.
అంటే ఏమంటే పాలు నేను బయట పాలు తీసుకురాలేదు, మన దగ్గర వెస్టేలో దొరికి కొలెస్ట్రాల్ క్యాప్సూల్ తీసుకున్నా. ఇది వెస్టేలో దొరికి జరగండి వెస్టేలో దొరికి కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ ఉన్నాయి. వేడి వాటర్ తెచ్చిన పాలు తీసుకురాలేదు, వేడి వాటర్ తీసుకొచ్చి ఒక మగ్గులో మన ఉంటుంది కదా, దాని వేడి ఏదో హీటర్ ఉంటుంది మన దగ్గర, ఏదో ఫ్లాస్క్ ఉంటుంది కదా, ఆ ఫ్లాస్క్ తీసుకొచ్చి గోరువెచ్చ వాటర్ స్పూన్లో పోసి అందులో కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ నేను గంటకి కొంచెం వేసుకుంటూ ఆ పిల్లని తాపించిన. అర్థం చేసుకోవాలి. అంటే పుట్టిన పిల్లోనికి కూడా నేను సప్లిమెంట్ వాడినంటే ఇల్లు కరెక్ట్ క్వాలిటీ పొడొస్తా, కల్తీ పొడొస్తా. ఈ పొడొస్ నేను వాడినంటే మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన వాడినంటే ధైర్యం ఉండాలా, దీని గురించి తెలిసి ఉండాలా? తెలిసి ఉంటే ధైర్యం వస్తుంది, తెలియకపోతే అదే తినేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే నేను పొడొస్ అయితే అమ్ముతా సాక నేను వాడనంటాను. ఈ పొడొస్ మనకు మన ఆరోగ్యం ఫస్ట్ బాగుంటుంది ప్రొడక్ట్ వాడడం వల్ల. ఈ రోజు మా బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 5 years బాబు, ఇంతవరకు సెకండ్ టైం హాస్పిటల్కి పోయిన పాపన వాళ్ళకి దొరికిపోయింది. అంత హెల్తీ పొడొస్ ఇవి. రెండోది మా సొంతం అమ్మ అంటుంది. ఏమంటున్నా? సొంతం అమ్మ, కిరాయమ్మగా సొంతం అమ్మ అంటున్నా. కొంతమంది అమ్మకి వాళ్ళు భయపడతారు చాలా మంది. నేను ఇదే పొడొస్, నేను ఇదే వెస్టేజ్ సంబంధించిన పొడొస్ సప్లిమెంట్స్ ఏదైతే ఉందో సప్లిమెంట్స్ ని బయట 4 లక్షల హాస్పిటల్కి వెళ్తే ఇదే వెస్టేజ్ సప్లిమెంట్ వాడి నేను ఎగ్జాక్ట్లీ 4 months లో 18,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 4 లక్షలు ఎక్కువ 18,000 ఎక్కువ 4 లక్షలు ఎక్కువ. సైలెంట్ రూల్ అందరు మీరు తక్కువనే కదా, మంచిగా బెటర్ కదా. డబ్బులు మిగిలింది, ఆరోగ్యం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. మళ్ళీ అంటే 4 నెలలు మా అమ్మ క్యూర్ చేయించినాం. ఈరోజు మా అమ్మ ఏజ్ 70 సంవత్సరాలు ఉంటుంది. మా 2 పిల్లలతో పాటు కూడా వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. అంత క్వాలిటీ కూడా వస్తుంది. మూడోది ముచ్చటగా మా ఇంట్లో అంటే మా సొంతం అక్కనే షుగర్ ఉంది ఆమెకి, 380 షుగర్ నుంచి వెస్టేజ్ సప్లిమెంట్ వాడిపించి ఎగ్జాక్ట్లీ 2 months లోనే సప్లిమెంట్ వాడిపించుకుంటూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడిపించుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల రికవర్ అయింది మొత్తం. డిసీజ్ అంటాం దాన్ని, అంటే డిసీజ్ నథింగ్ బట్ న్యూట్రిషన్ గ్యాప్ అంటాం. ఆ న్యూట్రిషన్ గ్యాప్ మొత్తం సప్లిమెంట్స్ మొత్తం ఫుల్ఫిల్ చేయించడం ఎగ్జాక్ట్ దీనివల్ల షుగర్ మొత్తం కంట్రోల్కి వచ్చింది ఆమెకి. ఈ ప్రొడక్ట్స్ షుగర్ పైన కూడా వాడిపించడం కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడి లాస్ట్ ఏమవుతుంది? వాడి మనం కూడా వాడిపోతాం అంతే. మనం కూడా వాడిపోతాం. తర్వాత రోగాలు సైడ్ ఎఫెక్ట్ వస్తే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. లాస్ట్ కిడ్నీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీ మీద ప్రాబ్లం వచ్చి డయాలసిస్కి వెళ్ళిపోతాం. లాస్ట్కి గోడకు ఫోటో ఎక్కుతుంది. డబ్బులు ఉంటే బంగారం ఫోటో వస్తుంది, డబ్బులు లేకపోతే పూల ఫోటో వస్తుంది. అది కూడా తీసుకుని అటుకి మీద పెడతాం. అది కూడా మన బంగారం ఫోటో వేసుకోవాలని కూడా డ్రీమ్ ఉండాలి. మనకు కూడా డబ్బులు సంపాదించుకోవాలి ఖచ్చితంగా భూమి మీద, అది డ్రీమే. ఓకేనా? ఇది మా అక్కకి వాడినాం. లాస్ట్ ఎవరంటే మా ఇంట్లో 3 వ్యక్తి, నేను లాస్ట్ నేనేమాట